రాష్ట్రంలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ స్థానానికి తొలి రోజు 9 నామినేషన్లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 6 నామినేషన్లు, ఉపాధ్యాయ స్థానానికి 3 నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్ల స్వీకరణ సాగుతుంది. నల్గొండ, వరంగల్, ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గ స్థానానికి 1 నామినేషన్ దాఖలైంది. ఈ నెల 10 వరకు నామపత్రాల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్ ఉపాధ్యాయ స్థానానికి మరోసారి నామినేషన్ వేసిన ప్రస్తుతం ఎమ్మెల్సీ కోర రఘుత్తం రెడ్డి తనను గెలిపించాలని కోరారు. ఉపాధ్యాయులుగా మన ఉన్నతిని, మన గౌరవాన్ని పెంచుకునే విధంగా ఉపాధ్యాయునికి మాత్రమే ఉపాధ్యాయుల సమస్యలు తెలుస్తాయి. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కొరకు, అదేవిధంగా విద్యారంగం ప్రతిష్ట కొరకు ప్రయత్నిస్తారు. కాబట్టి ఈ కార్పొరేట్ శక్తులను ఘోరంగా డిపాజిట్ లేకుండా ఓడించాల్సిన అవసరం ఉన్నది. మన ఉన్నతికి, ఉపాధ్యాయ వృత్తికి ఇంకా విలువ తెచ్చుకునే విధంగా ప్రతి ఒక్కరూ కష్టపడి నాకు మీ ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై టీచర్, జై టీచర్.